health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికి ముక్కుసూటి వ్యక్తి, ఏదున్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాట అయినా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ ఆ వ్యక్తి గురించి అయినా అట్లే చెప్పేవాడు. అవునండి. అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన. మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది. అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి. నేను ఆ రెండో చూశాను ఆయనలో. ఇంకా తర్వాత తెలుగు భాష మీద, తెలుగు కల్చర్ మీద, తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి. అది నిజమ్మా. మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి, ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుకయ్యా మీరు ప్రయారిటీ ఇవ్వరు, చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులను ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక బలమైన పోరాటం చేశారు ఆయన. అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు. అది పోరాటంగానే మిగిలిపోయింది, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. తల్లులు కూడా ఉదార్థంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో మరి నాకు తెలియదు. కొంచెం మోడర్న్గా, కొంచెం మిడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని, ఓ కుంకుమ బొట్టు పెట్టుకొని, కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పితే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు. ఇప్పుడు మీరు కోట గారిని చూడండి, ఆయన ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారు ఆయన. విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన. ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో. అలాగే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటండి అది పిక్చరు? ఆయన కెరీర్ స్టార్టింగ్లో కాదు, బాగా పీక్లోకి వచ్చాక చేశారు. ఓకే. అప్పుడు క్రిటిసైజాలు కూడా చాలా వచ్చాయి కదండి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగా అడాప్ట్ చేసేసుకొని ఒదిగిపోయి చేయడము అనేది ఒకటి. ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు. ఇప్పుడు 3-4 months క్రితంలేండి నేను ఫోన్ చేసింది. ఓకే. ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది. దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు. ఓకే. బాగా చెప్పావు శివపార్వతి అంటే, ఉన్నదే కదండి నేను చెప్పింది, కొత్త చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము. నువ్వేం చేస్తున్నావు అంటే, లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే, పరిగెత్తేదానివిగా అన్నారు. పరిగెత్తేది ఒక్కోసారి నడక అవుతుందండి, ఒక్కోసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న. నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన. ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన అన్నారు అలాంటిది. కానీ అది బాగుండేదమ్మా. అంటే మీరు ఎట్లా ఎక్కువ ఉంటే మీ ఇద్దరి మధ్యలో అరే అనుబంధం కానీ చెప్పడం, ఆ ఫ్రెండ్లీ కానీ. నువ్వేం తగ్గలేదుగా అన్నారు. అయ్యో భలేవారేనండి అన్న. ఓకే ఓకే, మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్, 500 కాగితాలు అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు. ఓకే. అంటే రిచ్గా ఉండటం కోసం నవ్వించారు కాసేపు. మొన్న ఏడిపించారు, బాధేసిందండి. కానీ ఆయన చివరి వరకు కూడా డైరెక్టర్స్ని కానీ ఎవరైనా కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు. అంటే ఆ పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను అని. అనిల్ రావిపూడి గారు కూడా మొన్న చెప్పారు, నేను కూర్చుని అయినా చేస్తాను, అది క్యారెక్టర్ పిలవండి నన్ను అన్నారని. అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్కి. అలాగే శివనాగేశ్వరరావు గారు, ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికీ కావాల్సిన నటుడు ఆయన. నిజమే. అంటే డైరెక్టర్కి ఒక్కోసారి ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది, డైరెక్టర్ కోఆపరేట్ చేసేవారు. మనీ ఫైనాన్షియల్ విషయంగా ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇన్ టైంలో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అనుకున్నది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ విషయాన్ని ఎక్కడా బయటికి చెప్పకుండా ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఆర్టిస్టులకి అవసరం అండి. మనం అక్కడ తినేసేసి తాగేసేసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్ మనకు 10 రూపాయలు ఎగ్గొట్టాడని చెప్తాడు కానీ 90 ఇచ్చింది చెప్పడం, అది కుసంస్కారం, చేయకూడదు. అది ఆయన చేయలేదు ఎప్పుడు. పర్లేదు లేవయ్యా నెక్స్ట్ సినిమాకి ఇవ్వు అనేవాడు. అంటే నెక్స్ట్ సినిమాకి నీ ఆలోచనలకి దారి వేసేసాడు ఆయన. అంతేగాని ఆవిడ దుర్మార్గుడండి, మాతో పని చేయించుకున్నాడండి, డబ్బులు ఇవ్వలేదండి, అట్లా ఎప్పుడు మాట్లాడలేదు.
అంటే ఆయనతో అంటే ప్రతి వ్యక్తితో నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయో చూడండి. కానీ డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్త వ్యక్తి అని కూడా విన్నాం. ఉండాలి కదండి, ఉండాలి కదా. లేదంటే లాస్ట్ దశలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు. అబ్బాయి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. మరి దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మనిర్భరం కావాలి. ఖచ్చితంగా. ఇంట్లో మా పిల్లలు సరిగా మాట్లాడకపోతే నేను నెలలు దిగులు పడిపోతుంటాం మేము. అలాంటిది ఒక కొడుకు దూరం అయిపోతే ఎంత కష్టం ఉంటుందండి. బాబు మోహన్ గారి కూడాను ఆ కష్టం ఎవరికి రాకూడదండి. సో ఆయన్ని దాన్ని నిభాళించుకొని ఆ క్యారెక్టర్ని చేస్తూ మనల్ని మెప్పిస్తూ చాలా గొప్ప నటుడుగా ఇక్కడ ఉండిపోయారు ఆయన. ఎనీహో ఆర్టిస్ట్కి మరణం లేదండి. ఫ్యాక్ట్. అట్లాంటి రీప్లేస్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేరు అన్న స్థాయిలో నథింగ్. అంటే ఆయన నిష్క్రమించిన తర్వాత ఆయన గురించి కొన్ని క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ అద్భుతంగా చేశారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అన్ని చదువుతూ ఉంటే అందులో గణేష్ అనే మూవీ గురించి పర్టికులర్గా చాలా అద్భుతమైన మూవీ చూసేటప్పటికి నాకు అసలు భయం వేస్తుందండి. ఆయన మేకప్, ఆయన కళ్ళు పెట్టే విధానం, కొన్ని నాకు ఫోటో చూస్తేనే భయం వేస్తుంది ఒక్కోసారి. అలాంటిది ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజులు క్యారీ చేయడము ఎంత కష్టం అండి. ఆ గుండుతో అది కాకుండా ఒక ఐ ఏమో అది వేరే టైప్ ఆఫ్ లీడ్ ఉంటుంది. అసలు ఆ డైరెక్టర్ గారికి అలాంటి ఆలోచన రావడం అనేది ఒక అద్భుతం. ఆయనతో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయించడం అనేది. ఇప్పుడు వేలు గారు ఉన్నారండి, వెరైటీ క్యారెక్టర్ పళ్ళ ఆయనకి అలాగే ఉన్నారు. ఈయన అలా కాదు, ఆ క్యారెక్టర్ ఏదో ఆ క్యారెక్టర్లోకి అడాప్ట్ అయిపోతారు, షిఫ్ట్ అయిపోతారు అనమాట. అంతే. ఒక గుడిసెలో క్యారెక్టర్ ఆ గుడిసెలోకి వెళ్ళిపోతాడు. ఒక ప్యాలెస్ అండి మీరు మహారాజా అని అందులోకి వెళ్ళిపోతాడు. ఇది అవసరం ఆర్టిస్ట్కి. సో ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. బాధని లోపల దిగమింగుకుంటూ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశారే తప్ప ఆయన పర్సనల్ విషయాలు ఏవి కూడా క్యారెక్టర్స్కి అవరోధాన్ని కలిగించలేదు. ఈ ప్రవర్తన వల్ల, ఈ బాధ వల్ల ఈ పాత్ర చెడిపోయింది అనడానికి లేదు. మరింత కసిగా చేశారు, మరింత పట్టుదలగా చేశారు ఆయన. సో అంటే ఒక ఆర్టిస్ట్కి ఆయన ఇచ్చిన విలువ, ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతామండి? మర్చిపోం. ఒక చిన్న మాటమ్మా, చెప్పండి. ఏంటంటే కోట శ్రీనివాసరావు గారికి ముక్కుసూటితనం అనేది కూడా ఉందని మనందరికీ తెలుసు. అలాంటి మాటల ద్వారా కూడా ఆయన కొన్ని కాంట్రవర్సీలలోకి ఇట్లా వెళ్ళడం అనేది కూడా జరిగేటప్పటికీ అది మీరు విన్నప్పుడు కానీ ఎలా అనిపించేది అసలు? ఎలా అనిపించేది ఉందండి, యథార్థవాది లోక విరోధి అని మీకు తెలిసిన విషయమే కదా. యథార్థాన్ని ఒప్పుకునే ధైర్యం మొదటి వాడికి లేనప్పుడు క్రిటిసైజ్ చేయక ఇంకేం చేస్తాడు చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా కాస్ట్యూమ్, నేను తయారయ్యే విధానం నా ఇన్నర్ని తెలియచేస్తుందని నా ఉద్దేశం. ఓకే, అర్థమయ్యిందండి. నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు నేనే ఇక్కడికి ఒక స్కర్ట్ వేసుకొని ఒక చిన్న షర్ట్ ఇలా ముడిపెట్టుకుని వచ్చాను అనుకోండి, మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నలన్నీ మారిపోతాయి. అంతే కదండి. నా ఏజ్కి తగ్గట్టు, నా మనస్తత్వానికి తగ్గట్టు, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టు నా వేషధారణ కూడా ఉంటేనే దానికి గౌరవం అనేది ఆయన ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. ఓకే. ఇప్పుడు 16 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇప్పుడు నేను వేసుకోలేను కదండి. ఏజ్తో పాటు మన సంస్కృతితో పాటు అన్నిటినీ గౌరవించాలని ఒక ఇంటెన్షన్ ఉన్న మనిషి ఆయన. గొల్లపూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గొల్లపూడి మారుతురావు గారు, నా కోడళ్ళకి నేను ఒకటే చెప్పాను, నైట్ వేసుకొని నాకు కనపడద్దని. చాలామంది నైట్ వేసుకుంటే తప్పేంటి, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని హై కల్చర్లో పెరుగుతున్నప్పుడు ఏమిటంట అని అనుకుంటారు. కాదండి, మామగారికి ఎలా కనిపించాలో అలా కనిపించాలి. అది అలా కనిపిస్తేనే గౌరవిస్తారా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు లేదు, అలా కనిపిస్తేనే గౌరవిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఇలా కాకుండా ఇంకోలాగా వస్తే మీ ప్రశ్నలు మారిపోతాయి. ఏమండి హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నారా అని స్టార్ట్ చేస్తారు మీరు కదా. ఇలా వచ్చారేంటండి, ఏంటి హీరోయిన్గా ఉన్న ట్రై చేస్తున్నారా అని అంటారు. కానీ సాధక బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది అక్కడ. సో ఇలాంటి మార్పులే ఉంటాయి జీవితాల్లో కూడా.
ఓకే. అందుకని ఆయన కూడా పద్ధతిగా సంస్కారయుతంగా మన కల్చర్కి తగ్గట్టుగా కనిపిస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు, ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు, మీతో ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం బాబు, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.